సంధ్య చిన్న గ్రామంలో ఉన్న ఒక పాత ఇంటిలో ఒంటరిగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం కారణంగా మరో పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. రాత్రులు ఇంట్లో ఆమె ఒంటరిగా చదువుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి 11:30 అయ్యింది. ఇంట్లో నిశ్శబ్దం. ఆ సమయంలో అకస్మాత్తుగా పై గదిలో నుంచి టప్ 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 అంటూ ఒకరోజు రాత్రి 11:30 అయ్యింది. ఇంట్లో నిశ్శబ్దం. ఆ సమయంలో అకస్మాత్తుగా పై గదిలో నుంచి టప్ టప్ అంటూ అడుగుల శబ్దం వినిపించింది. మొదట ఆమె అలా అనుకుంది. ఓ, బహుశా పిల్లలు పరిగెడుతున్నారేమో. కానీ శబ్దం మళ్ళీ వచ్చింది. ఈసారి మరింత స్పష్టంగా. టప్ టప్ టప్. అవే అడుగుల శబ్దం. అదే రిధం. కానీ చాలా భారంగా ఉన్నట్టుగా. సంధ్య గుండె గబగబా కొట్టుకుంది. కొంతసేపు ఆగి టార్చ్ లైట్ తీసుకొని పై గదికి వెళ్ళింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్లు కూడా కిర్ అని చప్పుడు చేశాయి. పైకి చేరుకుంది. ఆమె లైట్ ఆన్ చేయగానే శబ్దం ఆగిపోయింది. గది ఖాళీగా ఉంది. ఏమీ కనిపించలేదు. అయినా నేల మీద కనిపించే తడి పాదముద్రలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో ఆమెకు అర్థం కాలేదు. వాటి దారి బయటి వైపు వెళుతుంది. అందులో చివరి పాదముద్ర మాత్రం అక్కడే ఆగిపోయింది. ఎవరైనా ఒక్కసారిగా గాలిలో కలిసిపోయినట్టుగా. సంధ్య మరింత భయపడింది. అప్పుడు మూల నుండి ఒక చిన్న శబ్దం. ఒక పాత చెక్క పెట్టె నెమ్మదిగా కదులుతుంది. ఆ పెట్టె దగ్గరకు వెళ్ళి దాని మూత తీసింది. లోపల ఒక పాత డైరీ ఉంది. దానిపై ఇలా రాసి ఉంది. ఈ ఇల్లు ఇంకా ఇద్దరితో నిండే ఉంది. నువ్వు ఒంటరిగా లేవు. అదే సమయంలో ఆమె వెనుక నుండి అంటూ మళ్ళీ అడుగుల శబ్దం, ఊపిరి తీసుకున్న శబ్దం రెండూ వినిపించాయి చాలా దగ్గరగా. ఆమె నెమ్మదిగా తిరిగి చూడగా దారి చివరలో ఒక ఛాయ లాంటి ఆకృతి సంధ్యని చూస్తూ నిలబడింది. లైట్ వేయగానే అది ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కానీ నేల మీద తడి పాదముద్రలు మాత్రం ఆమె వైపు వస్తూనే ఉన్నాయి.